హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ ఫ్యామిలీ అండి. ఈరోజు ఒక చక్కటి పచ్చడి చేసి చూపిస్తానండి. రోట్లో చేయట్లేదు, ఈరోజు మిక్సీలోనే చేస్తున్నాను. దానికి కావాల్సినవి బీరకాయ పచ్చడి అండి. దానికి కావాల్సిన ఒక బీరకాయ, పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఒక 4-5 రెమ్మల వెల్లుల్లి, కొంచెం చింతపండు, పోపు వేసుకోవడానికి తాలిపుంజలు, దాంట్లోకి సరిపడా అంత ఉప్పు అండ్ ఒక 2 రెమ్మల కరివేపాకు అండ్ ఇంగు అండి. వీటి ఇప్పుడు మనం ఒక మంచి బీరకాయ రోటి పచ్చడి చేస్తాను. ఒకసారి చూడండి మీరు కూడా. పచ్చిమిర్చిని అంతా క్లీన్ ఒకసారి వాటర్తో కడిగేసుకుందామండి. ఆల్రెడీ కడిగే ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకోసారి క్లీన్ చేసుకుందాం. దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి దీన్ని పొయ్యి మీద పెట్టేసండి పచ్చిమిర్చిని. ఈ పచ్చిమిర్చికి కొంచెం నూనె వేసుకుని వేపుకుందాం. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేద్దామండి. సరిపోతుంది. చిరుపట్లాడుతుంది. దీని మీద ఒక మూత పెట్టుకుందామండి. మిర్చి వేగేంతలోపు 2 టమాటాలను కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు బీరకాయని కూడా పీల్ చేసుకుందామండి. పీల్ చేసి కట్ చేసుకుందాం. ఒకసారి చూద్దామండి. మిర్చి అయితే సగం వేగింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందామండి. ఈ బీరకాయ కూడా కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఈ బీరకాయల ముక్కలు కూడా కొంచెం లైట్గా మగ్గాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం టమాటా ఇంకా చింతపండు కొంచెం తీసుకున్నాం కదా, ఆ చింతపండు వేసుకుందాం. ఇదంతా మగ్గాలండి. ఇప్పుడు టమాటా కొంచెం పెద్ద కట్ చేసుకున్నాండి. కొంచెం పెద్దగా అయితేనే బాగుంటుంది పచ్చడిలోకి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేసుకుందామండి. ఈ పచ్చడికి సరిపోయేంత ఉప్పు వేసుకుందామండి. బీరకాయ పచ్చడికి సరిపోయేంత ఉప్పు 1 స్పూన్ పడుతుంది, వేసేసుకుందాం. దీని మీద ఒక మూత పెట్టేసుకుందామండి. కొంచెం సిమ్లో పెట్టుకుందాం. మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 3-4 మినిట్స్ పడుతుంది. సిమ్లో పెట్టేస్తే మంచిగా మగ్గిపోయిద్దండి టమాటా. ఆ తర్వాత దీన్ని తీసి మనం రుబ్బుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. టమాటా మగ్గుతుంది. ఇంకొంచెం మగ్గాలి బీరకాయతో పాటు. చింతపండు కూడా మగ్గిపోయిందండి. సరిపోతుంది. ఇలా మగ్గితే మంచిగా మగ్గిపోయిందండి. ఇలానే ఉండాలి. అయితే పచ్చడి బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాము. దీన్ని చల్లార్చనిద్దాం కొద్దిసేపు. ఈ చట్నీకి ఒక 5 వెల్లుల్లి వేసుకుంటున్నానండి, సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కచ్చపక్కగా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా కచ్చపక్కగా రుబ్బుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఫ్రెండ్స్, పోపులోకి తాలింపు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు పసుపు, కొంచెం ఇంగు వేసుకున్నామండి. ఇంగువ పచ్చళ్ళలో వేసుకుంటే చాలా మంచిదండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, తాలింపు అయితే ఎగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చడి అంతా వేసేసుకుందాం.
ఇంకొంచెం ఉప్పు వేసుకుంటాను ఫ్రెండ్స్, కొంచెం కారం ఉంది. దీనిమంతా కలిపి పెట్టుకోవాలండి. ఇదే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి ఇలా బీరకాయ పచ్చడి చేసుకుంటే. నాకు చాలా ఇష్టం. మా అమ్మకి, మా ఇంట్లో, మా ఫ్యామిలీ అందరికీ ఇష్టం అండి. నా చేతి బీరకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, వంకాయ పచ్చడి అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు అయితే ఇదే అండి బీరకాయ పచ్చడి. ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.